ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునగాక. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాలం దేవుని మాటలను వినిచిన మీకందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుడు మనల్ని ప్రేమించి గడిచినటువంటి దినములన్నీ కూడా, గడిచిన వారం అంతా కూడా ఆయన కృపా రెక్కల క్రింద మనకు క్షేమమునిచ్చి, ఆరోగ్యమునిచ్చి, నెమ్మదినిచ్చి, తన నిత్యమైనటువంటి కృప చేత ప్రభు మనలను నింపినారు. కాబట్టి ఆ దేవుని ప్రేమకు, ఆ దేవుని యొక్క కనికరం, ఆ దేవుని వాత్సల్యత కొరకై ఒకసారి చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ దినమంతా కూడా, మన జీవితకాలం అంతా కూడా ఆయనకు కృతజ్ఞులముగా, ఆయనకు సాక్షులుగా జీవించే భాగ్యమును ప్రభు ఇచ్చినట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిది, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకున్నట్టు కొరకు మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వచనాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూచినప్పుడు, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును అని బైబిల్ గ్రంథంలో మనం అక్కడ చూడగలుగుతున్నాం. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది కదా, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది అనగా, క్రమము లేనటువంటి అనుభవాలు విస్తరించుట చేత, అధికమైపోవుట చేత అనేకులలో ఉన్నటువంటి ఆ ప్రేమ, ఆ దైవికమైనటువంటి ఆ దేవుని మీద వారికి ఉన్నటువంటి ఆ ప్రేమట చల్లారిపోతుంది అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఈ చివరి దినాల్లో, ఈ అంత్య దినములలో, ఈ రోజుల్లో మనం కూడా లోకములో మనం చూచినప్పుడు, అక్రమము అధికమైపోవటం చేత, క్రమమైనటువంటి జీవితం అనేక మందిలో లేకపోవటం చేత, క్రమముగా దేవుని వెంబడించకపోవటం, క్రమముగా దేవుడు బైబిల్ గ్రంథంలో మనకు నియమించినటువంటి ఆ క్రమం, దేవుడు బైబిల్ గ్రంథంలో మనకు అనుగ్రహించినటువంటి ఒక క్రమము చొప్పున, ఆయన మాటల చేత, ఆయనకు అడుగు జాడలు, ఆయన యొక్క ఆజ్ఞల చేత ప్రభు మనకు ఒక క్రమాన్ని నియమించాడు. ప్రభు మన కొరకు ఒక మార్గమును నియమించాడు. మన కొరకు ఒక మార్గమును ప్రభు ప్రతిష్ఠించాడట. ఒక నూతనమైన మార్గమును ప్రభు మన కొరకు చూపించాడు. ఒక క్రమమైన జీవితాన్ని ప్రభు నేర్పించాడు. ఆ క్రమమును మనం నేర్చుకొనక, వాక్యములో ఉన్నటువంటి క్రమమును మనం అనుసరించక, వాక్యములో దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలను అనుసరించి క్రమముగా ఈ రోజుల్లో అనేక మంది నడుచుకొనకపోవటం చేత అక్రమమైనటువంటి క్రియలు, దేవుని వాక్యమునకు విరోధమైనటువంటి క్రియలు, ఈ లోకములో కూడా అనేకమైనటువంటి అక్రమమైనటువంటి క్రియలు, అక్రమముగా సంపాదించటం, అక్రమముగా అనేకమైన క్రియలను చేయటం, మోసగించటం, నీతి మాలినటువంటి క్రియలు చేయటం, ఇటువంటి అనేకమైనటువంటి క్రియలు, అక్రమము విస్తరించుట చేత ఈ రోజుల్లో అనేక మందికి హృదయాల్లో నిజమైనటువంటి ఆ ప్రేమ, అదైవికమైనటువంటి ఆ దేవుని ప్రేమ అనేది రోజున చల్లారిపోతుంది అని మనం చూస్తున్నాం. అనేక మంది వారి ఆత్మీయ జీవితాల్లో అక్రమమైనటువంటి మార్గాల్లో నడుచుట మూలముగా, అక్రమమైనటువంటి మార్గాల్లో ఈ రోజున అనేక మంది నడుచుట మూలముగా దేవుని ప్రేమించలేనటువంటి వారులుగా, అనేక మంది హృదయాల్లో దేవుని ప్రేమ చల్లారిపోతూ, దేవుని వెంబడించలేనటువంటి వారులుగా, దేవుని మార్గంలో వెనకబడుతూ, దేవుని యొక్క కృపను పొందుకునే విషయంలో వెనకబడుతూ, దేవుని అడుగుజాడలో నడిచే విషయంలో వెనకబడుతూ, దేవునికి లోబడే విషయంలో వెనకబడుతూ, దేవుని ప్రేమించే విషయంలో అనేక మంది వెనకబడిపోయేటువంటి వారులుగా కనబడుతున్నారు. ప్రియులారా, దేవుడు మన కొరకు బైబిల్ గ్రంథంలో ఒక క్రమాన్ని ప్రభు మన కొరకు నియమించాడు. ఆయన ఆజ్ఞల ప్రకారము, ఆయన యొక్క ఆజ్ఞల క్రమము ప్రకారం నడుచుకున్నట్టే ప్రభు మన కొరకు నియమించినటువంటి ఒక మంచి జీవితం, ప్రభు మనకు అనుగ్రహించినటువంటి కృప, ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞలను, ఆ క్రమాన్ని అనుసరించి మనం నడుచుకోగలుగుతామో, దేవుని యొక్క వాక్యం బైబిల్ గ్రంథంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథం, దీనిలో ఇవ్వబడినటువంటి క్రమము, దీనిలో ఇవ్వబడినటువంటి దేవుని ఆజ్ఞలను అనుసరించి ఎప్పుడైతే మనం నడుచుకోగలుగుతామో, మనం దేవుని సన్నిధానంలో అధికమైనటువంటి కృపను పొందుకొనగలుగుతాం. చూడండి, ఈ లోకంలో జీవించాలంటే, ఒక దేశంలో ఉండాలి అని అంటే, ఆ దేశంలో ఉన్నటువంటి ఆ రూల్స్, ఆ దేశంలో ఉన్నటువంటి ఆ క్రమము చొప్పున మనం నడుచుకో. ఆ దేశంలో ఏ కార్యము చేస్తే నీకు శిక్ష పడుతుందో ఆ కార్యము చేయకుండా నీవు ఉంటేనే మనము సంతోషముగా ఆ
ఆ దేశంలో నీవు జీవించగలుగుతావు. దేవుని యొక్క అడుగుజాడల్లో కూడా, దేవుని రాజ్యంలో ప్రవేశించుటకు కూడా, దేవుని యొక్క అడుగుజాడలలో మనం నడుస్తూ, దేవుని యొక్క మార్గములలో మనం నడుస్తూ, దేవుని చిత్త ప్రకారముగా మనం జీవించినప్పుడే ప్రభు కృపను మనం పొందుకొనగలుగుతాం. ప్రభు కొరకు ప్రభువును సంతోషపెట్టగలిగినటువంటి జీవితాన్ని మనం చేయగలుగుతాం. ఆయన దృష్టికి, ఆయన యొక్క మాటలకు లోబడుతూ, దేవుని చిత్తమునకు లోబడుతూ, ఆయన దృష్టి ఎదుట కృప పొందేటువంటి వాటిలముగా మనం కనబడగలుగుతాం. కనుక ఈ చివరి దినాల్లో, అంత్య దినాల్లో అక్రమముగా మనం నడుచుకునక, అనుదినము క్రమమైనటువంటి జీవితాన్ని మనం అలవాటు చేసుకొని, క్రమముగా దేవుని వెంబడిస్తూ, క్రమముగా ప్రార్థించచ్చు, క్రమముగా వాక్యమును చదువుతూ, క్రమముగా దేవునికి లోబడచ్చు. ఇటువంటి అనుభవాలను మనం అలవాటు చేసుకొని క్రమముగా దేవుని మనం వెంబడించగలిగితే ప్రభు సన్నిధానములో కృపను మనం పొందుకొనగలుగుతాం, కనికరమును మనం పొందుకొనగలుగుతాం, నిత్య జీవమును మనం స్వతంత్రించుకొనగలుగుతాం. కనుకట్టి కృపటి ధన్యతను ప్రభు మనకు అనుగ్రహించి ఈ చివరి దినాల్లో అక్రమమును మన హృదయాల్లో ప్రభు తొలగించి, క్రీస్తు ప్రేమతో మన హృదయంలో ప్రభు నింపి, ఆ ప్రేమ చల్లారిపోకుండా అంతము వరకు క్రీస్తు ప్రేమలో మనం నిలిచి ఉండే భాగ్యం ప్రభు మనకి ఇచ్చునుగాక. ఆమేన్. కళ్ళను మూసుకుని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయ కలిగిన మా ప్రభువానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మీరు మాకు అనుగ్రహించిన వాక్యములను బట్టి నీకు స్తోత్రములు. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోవును అనే లేఖన భాగంలో మేము చూస్తున్నాం. ప్రభువా, మా ఆత్మీయ జీవితాల్లో క్రమమైనటువంటి జీవితాన్ని మాకు దయచేయండి. క్రమముగా అనుదినము నీ సన్నిధానంలో ప్రార్థించటం, క్రమముగా నిన్ను వెంబడించటం, క్రమముగా నీ వాక్యములో ఉన్నటువంటి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకునేటువంటి జీవితాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. వాక్యం ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. ఈ దినమంతా కూడా మీ నీ కృప చేత నింపండి. వారి జీవితకాలం అంతా నీ కృపాక్షేమములను వారి వెంట ఉంచి, ప్రతి ఒక్కరు కొరతలను, అవసరతలను తీర్చి, క్రమముగా నిన్ను వెంబడిస్తూ, క్రమముగా నీ మార్గంలో నడుస్తూ, నీ నిత్య రాకడ కొరకు సిద్ధపడే భాగ్యమును మాకు అనుగ్రహించమని యేసయ్య నామములో ప్రార్థించి అట్టి కృపను పొందుకొని నమ్ము తండ్రి. ఆమేన్.